వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మా. మీ అందరికీ కూడానమ్మా, ప్రేక్షకులకి, మీకు, సిబ్బందికి, ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు దసరా పండగ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు. ప్రతి ఏటా కూడా నవరాత్రులకు సంబంధించి అనేక విశేషాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాం, పునీతులం అవుతున్నాం, పాటిస్తున్నాం కూడా. తద్వారా అమ్మ కృపకు కూడా పాత్రలు అవుతున్నాం. అది ముఖ్యం. అయితే అమ్మ, అస్సలు నవరాత్రులు కానీ దసరా కానీ ఎందుకు చేసుకుంటాము, అమ్మవారి ఆవిర్భావం ఎక్కడి నుంచి మొదలైందో ఈరోజు తెలుసుకుందాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు. 9 రాత్రులు ఒక దీక్షగా చేసేటటువంటి వ్రతానికి నవరాత్రి వ్రతం అని పేరు. దీన్ని శరన్నవరాత్రులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. శారదా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటే శరదృతువులో వస్తాయి గనక శరన్నవరాత్రులు, అమ్మవారిని పూజ చేస్తాం గనక దేవీ నవరాత్రులు అని. ఎందుకు ఇలా చేసుకోవడం జరుగుతోంది అంటే, ఇప్పటి వరకు అనేక కల్పాలలో, అనేక మహాయుగాలలో, అనేక యుగాలలో రాక్షసులు విజృంభించినప్పుడు వారిని సంహరించటానికి అమ్మవారు అవతరించటం జరిగింది. ఎందుకు అమ్మవారి అవతరించడం జరిగింది అంటే, వాళ్ళందరూ స్త్రీల పట్ల ఉండేటటువంటి చులకన భావంతో వాళ్ళ వల్ల మాకు మరణం వద్దు, వీళ్ళ వల్ల మరణం వద్దు అనేటటువంటి అనేక మందిని చెప్తూ అందులో ఆడవాళ్ల పేర్లు పర్వాలేదులే అని వదిలేశారు. మూర్ఖులు. మరి అంటే ఆడవాళ్ళని చులకం చేసే వాళ్ళు ఏ జాతి వాళ్ళు మనం అర్థం, వాళ్ళు ఏ జాతికి చెందుతారో మనం అర్థం చేసుకోవాలి. అలా చేసినప్పుడు ప్రతిసారి కూడా మరి దేవతలందరికీ అర్థమైపోయింది, వీళ్ళు మగవాళ్ళ చేతిలో మరణం లేకుండా వరం అడిగాడు కదా, అంచేత ఒక స్త్రీ రూపంలో కావాలని తమ శక్తులన్నింటినీ ఒక్కచోట ప్రోధి చేసి అక్కడ పెట్టడం జరిగింది. అలా దేవి ఆవిర్భవించింది. అందుకే ఆవిడ్ని గురించి ఏం చెప్తాం, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఏ తల్లి అయితే శక్తి రూపంలో అన్ని ప్రాణుల్లోనూ ఉంటుందో ఆ తల్లికి నమస్కారం అని. శక్తి ఎక్కడుంటే అక్కడ ఆవిడే అమ్మవారే ఉన్నట్టు. అటువంటి శక్తి మొట్టమొదటిసారి తమోగుణ ప్రధానంగా మహాకాళిగా ఆవిర్భవించింది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మగారు ఇంకా భూమిని కూడా సృష్టి చేయడానికన్నా ముందు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర ముద్రితుడై ఉన్నటువంటి సందర్భంలో ఆయన చెవులలో నుంచి గులివి కారింది. నిద్రపోయేటప్పుడు శరీరంలో అన్ని రకాల మలినాలు బయటకు వస్తాయి కదా, ఆ రెండింటిలోంచి 2 పుట్టారు, ఒకడు మధువు, ఒకడు కైటపుడు. వాళ్ళిద్దరూ మరి తమోగుణ ప్రధానం మలినంలోంచి పుట్టారు గనక వచ్చి బ్రహ్మగారిని ఒక్కడి నుంచి లేని ఆయన నీ పని మేం చేస్తామన్నారు. అంటే ఆయన అన్నాడు, ఈ పని నాకు అప్పచెప్ప చెప్పారు, నేను ఎట్లా లేస్తానన్నాడు. లేదు, నువ్వు లేవనన్నాలే, మాతో యుద్ధం అన్నా చేయి. ఆయనకి ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తిని ప్రార్థించాడు. తండ్రి ఆయనే కదా, విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. ఎంత ప్రార్థించినా మెలకు రావట్లేదు. అప్పుడు నిద్రాదేవిని ప్రార్థించాడు, అమ్మ నువ్వు కొంచెం సేపు తప్పుకుంటే విష్ణువు మేలుకుంటాడు అని. అప్పుడు యోగ నిద్ర యువతలకు వచ్చింది. దాన్ని రాత్రి సూక్తం అనే పేరుతో పిలుస్తారు. అది మొట్టమొదటి స్తుతి. అది నిద్ర రూపంలో ఉన్న అమ్మవారు ఆయన నుంచి బయటకు వచ్చింది కనుక తమోగుణ ప్రధానమైనది కాళీ అంటారు. ఆ తరువాత మహిషాసుర మర్దనం కోసం మహాలక్ష్మిగా అవతరించింది. అటు పిమ్మట శుంభులను సంహరించడానికి సరస్వతిగా అవతరించింది. ఇదేమో మొట్టమొదటిది తమోగుణం, తరువాత రజోగుణం, ఆ పిమ్మట ఉన్నటువంటిది సత్వగుణం. ఈ 3 గుణాల్లోనూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే పేర్లతో మనం చెప్పుకుంటాం. ఇవి కాక ఎప్పుడెప్పుడైతే రాక్షసులు ఆవిర్భవించారో అప్పుడల్లా ఈ శక్తి ఆవిర్భవించి వాళ్ళని సంహరించింది. ఏమి అమ్మ సంహరించటం ఏమిటి? మనం ఏమనుకుంటాం, అమ్మ అంటే ప్రేమ అని అనుకుంటాం కదా. తప్పు చేస్తున్నా దండించాలి కదా. దండించే అధికారం తల్లికి మాత్రమే ఉంది. పెట్టినా, కొట్టినా, తిట్టినా, మట్టు పెట్టినా తల్లికే అధికారం. అంతే.
తండ్రి అలా చూస్తూ ఊరుకోవాలి. తండ్రి ఎప్పుడు కాగితం పుల్లాగా మీ నాన్నకి చెప్తానని బెదిరించడానికి పనికొస్తాడు తప్ప, ఇంత చెప్పి బెదిరించి పిల్లవాడిని మీ నాన్నకి చెప్తాను 100 సార్లు అన్నా కూడా వాళ్ళ నాన్న వీపు మీద ఒక దెబ్బ వేయంగానే ఊరుకోండి అని లాక్కెళ్ళిపోతుంది పిల్ల. అవునా కదా? ఇది సహజం. ఒక్క బిడ్డని దండించటం ద్వారా కోటాను కోట్ల మంది రక్షించబడతారన్నప్పుడు 2 బిడ్డలకి తల్లి అయినటువంటి ఆవిడ ఆ ఒక్క బిడ్డని దండించటం ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దండించి మాట వినకపోతే లేకుండా చేయడం, మిగిలిన వాళ్ళని రక్షించటం అన్నది జరుగుతూ ఉంటుంది. అది ఇప్పుడే ఎందుకు చేస్తాం? ఈ నవరాత్రుల్లోనే ఎందుకు చేస్తాం? ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ జగన్మాత ఆవిర్భవించింది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు. 9 రోజులు యుద్ధం చేసి 9వ రోజు ఆ రాక్షసుని సంహరించింది. మహిషాసుర వధ అప్పుడే జరిగింది, శుంభనిశుంభ వధ అప్పుడే జరిగింది, భండాసుర వధ అప్పుడే జరిగింది. ఇలా ఎక్కడెక్కడ రాక్షసులు ఎప్పుడు వధించబడ్డా ఆ 9వ రోజే వధించడం జరిగింది. 10వ రోజు విజయోత్సవం చేసుకుంటారు, అది విజయదశమి. ఇది మరి ఇప్పుడే దీనికి ఏదన్నా ప్రత్యేకమైన కారణం ఉందా? ఇప్పుడే ఆవిడ ఆవిర్భవించడం ముందు కానీ వెనక కానీ అవ్వచ్చు కదా, అన్నిసార్లు ఇన్ని యుగాల్లోనూ. అంటే అంతరిక్షంలో గనక మనం గమనించినట్టయితే అసలు మనకు జరిగే కథలు, పురాణ కథలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రానికి ప్రతీకలుగా ఉంటాయి, సింబాలిక్గా ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో ఆశ్వయుజ మాసంలో ప్రారంభమయ్యేటటువంటి సమయంలో సాయంకాలం సింహరాశి పైన కన్యారాశి కనపడుతుంది. ఎలా ఉంటుంది? సింహాన్ని అధిరోహించినటువంటి అమ్మాయిలాగా ఉంటుంది. ఇది కదా అక్కడ జరిగేటటువంటి దానికి ప్రతీకగా ఇక్కడ పురాణ కథలన్నీ జరిగాయి. వీటన్నిటినీ ఈ కాలంలోనే చేయడం. ఆవిడ ఏదో సంహరించింది కదా, మనకేమిటి సంబంధం? అంతే కదా, అంతే అన్న సందేహం వస్తుంది. మన కోసమైనా మనం ఎందుకు దీక్షలు వహించాలి, పూజలు చేయాలి అంటే మనకేంటి సంబంధం? అసలు ముందు లాభం ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు మనమంతా ఈ పనులు చేయాలి అంటే, ఎవరైనా మన కోసం ఒక పని చేస్తున్నప్పుడు మన ఆత్మీయులు వాళ్ళకి బలం కలగడానికి మనం ఇంట్లో కొన్ని పూజలు అవి చేస్తామా లేదా? చేస్తాం. పిల్లవాడు పరీక్షకి వెళ్ళాడంటే ఇంట్లో అమ్మ దేవుడి దగ్గర కూర్చుంటుందా, కూర్చోదా? కూర్చుంటుంది. నాన్నగానే అమ్మగానే కదా. అలాగ అమ్మవారు అక్కడ చేస్తూ ఉంటే ఋషులందరూ యజ్ఞయాగాదులు చేశారు, మానవులందరూ దీక్ష వహించారు. అమ్మవారు అక్కడ మహిషాసురుణ్ణో లేక భండాసురుణ్ణో సంహరించేదాకా మేము ఆహార నియమం పాటిస్తాం, మరో నియమం పాటిస్తాం, నిన్ను కీర్తిస్తాం అంటారు. ఇప్పుడు ఆట జరుగుతూ ఉంటుంది. ఆట జరిగేటప్పుడు వాళ్ళు ఒక మంచి క్రికెట్లో రన్స్ చేసినప్పుడు, ఫుట్బాల్లో గోల్ చేసినప్పుడు ఏదో ఉంటాయి కదా, అవి చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు? ఎవరైతే మనం చప్పట్లు కొట్టి ప్రోత్సహించామో అప్పుడు వాళ్ళకు ఉత్సాహం పెరుగుతుంది. కనుక అమ్మవారు అలా ఉత్సాహంగా యుద్ధం చేసి ఆ రాక్షసుల్ని సంహరించటం కోసం, రాక్షసులకి వీళ్ళంతా ఆవిడిని ప్రోత్సహిస్తున్నారు అని వాళ్ళకి నీరసం రావడం కోసం వీళ్ళందరూ కూడా నియమాలు వహించి, మానవులందరూ నియమాలు వహించి దీక్షలు వహించారు. ఋషులందరూ నేమో యజ్ఞాగాది క్రతువులు చేశారు, దేవతలందరూ కూడా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా సమాజంలో మహిషాసురులు లేరా? దున్నపోతులు లాంటి వాళ్ళు లేరా అమ్మా? ఉన్నారమ్మో, ఉన్నారు కదా, రోజుకు అసలు ఉన్నారు. మరి మధుకైటబుల్ లాంటి వాళ్ళు లేరా? నువ్వు ఆ సీట్లోంచి నేను కూర్చుంటానండి రవాయించేవాళ్ళు లేరా? ఉన్నారు కదా. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం వెళ్ళి యుద్ధాలు చేయలేం కదా. దీక్ష వహించి అమ్మవారిని ప్రార్థించి అలాంటి భండాసురుల్ని, మహిషాసురుల్ని, మధుకైటబుల్ని, శుంభనిశుంభుల్ని, దుర్గాసురుణ్ణి, దుర్గమాసురుణ్ణి, అరుణాసురుణ్ణి, ఇలా ఎవరెవరున్నారో వీళ్ళందరినీ నువ్వు సంహరించమ్మా. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని మేము ఇక్కడి నుంచి నీకు పూజ మాత్రమే చేస్తాము అని చెప్పడానికి మనమంతా 9 రోజులు పూజ చేస్తామమ్మా. భలే. అసలు జనరల్గా ఎప్పుడైనా నవరాత్రుల మీదనే వెళ్ళిపోతాం, ఆ రోజు ఏం పూజలు చేసుకోవాలి, మహిళలు కూడా చాలామంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా పిల్లలకి కంపల్సరీ చూపించండి. ఎందుకంటే బ్లైండ్గా దసరాలు చేసుకోవడం, నవరాత్రులు చేసుకోవడం కాదు, వెనకాల విశేషం తెలిసినప్పుడు శ్రద్ధ భక్తులతో ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదమ్మా. తరతరాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కదా ఇదంతా. చాలా సంతోషం. ధన్యవాదాలు.